బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దూరదృష్టితో కుటుంబ సర్వేను చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్షపూరితంగా చేయడం లేదని తెలిపారు. గత ప్రభుత్వంలోని నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటామన్నారు. కల్వకుంట్ల కుటుంబం సర్వేలో భాగం కావాలని తెలిపారు. కక్షపూరితంగా చేస్తున్నామని కొంతమంది మిత్రులు అంటారు. కక్షపూరితంగా చేసేది కాదు. తప్పులు ఎక్కడైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే జరిగినాయో సీరియల్ గా ఒక్కొక్కటి కూడా తప్పకుండా దాని లిస్ట్ వస్తుంది, రాకుండా ఉండదు కదా. దాంట్లో సీక్రెట్ ఏముంటది, అది కూడా తప్పకుండా ఓపెన్ చేస్తాం. కోర్టు పరిధిలో ఏదైతే ఫిట్ అవుతుందో ఫిట్ అయ్యే విధంగా అన్ని రకాలుగా ఆలోచించే ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. తప్పకుండా ఇక్కడ ఏదైతే మాట ఇచ్చామో, అఫీషియల్ గా అనౌన్స్ చేశామో ఇక్కడ చేపడతాం. మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. ఏదైతే అధికారులు మొన్న జరిగిన కలెక్టర్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కానీ ఇతర అంశాలు ఉన్నాయో, అధికారుల్ని రైతుల ముసుగులో రైతులు అనే ఒక ఫ్లాగ్ పెట్టుకొని ఆ రకంగా చేయటం నేను మొన్న ఖండించాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. రైతులని ఇబ్బంది పెట్టాలనో, రైతులని జైల్లో పెట్టాలనో, రైతులని కష్టపెట్టాలనో ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడూ ఉండదు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడు రాజ్యం, రైతుల పక్షపాతి రాజ్యం, బడుగు బలహీన దళిత గిరిజనులకి న్యాయం చేసే రాజ్యం. అటువంటిది ఏదన్నా జైల్లో పెట్టే కార్యక్రమం ఉంటే నా సొంత జిల్లా ఖమ్మంలోనే ఆనాడు ఏదైతే ఈనాడు ప్రేమ ఒలకబోస్తున్నారో మిర్చి రైతులు వారి న్యాయంగా వారి మిర్చిని ప్రాపర్గా రేట్ ఇవ్వమని అడిగినందుకు జైల్లో పెట్టిన ప్రబుద్ధులు, చంటి పిల్లలను కూడా సంకరేసుకొని తీసుకుపోయిన ప్రబుద్ధులు ఇవాళ వారు ఏదైతే అంటున్నారో ఇంకా కొద్ది రోజులు, 1-2 రోజులు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఆ ఎపిసోడ్కి సంబంధించింది ఇన్ డెప్త్ గా మీడియా మిత్రులకు